రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. చేయను జనించిన బాలునకు. లోకాన పాపాన జోగాడు మనుజులను విముక్తులను చేయను జనించిన బాలునకు. మరియమ్మ తనయునిగా ఏ తెంచిన దేవునికి, మరియమ్మ తనయునిగా ఏ తెంచిన దేవునికి పాడిదము స్తుతి గీతం జోజోల యేసునకు. పాడిదము స్తుతి గీతం జోజోల యేసునకు. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాని దేవునకు స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. ప్రవక్తలు ప్రవచించిన పలుకులు నెరవేర్చగా వచ్చిన తనయుడు శ్రీ యేసునకు. పూర్వమందు ప్రవక్తలు ప్రవచించిన పలుకులు నెరవేర్చగా వచ్చిన తనయుడు శ్రీ యేసునకు. బెత్లెహేము పాపగా పవళించిన బాలునకు, బెత్లెహేము పాపగా పవళించిన బాలునకు పాడెదము స్తుతి గీతం మనసార దేవునికి. పాడెదము స్తుతి గీతం మనసార దేవునికి. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇది మా హృదయాల స్వాగతం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువులారా, మఠవాసులారా, గృహస్థ క్రైస్తవులారా, మన జీవితంలో అనేక రసాలు, అది ఆనందము సంతోషము కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కానీ ఇది మనకు ఒక ఉద్వేగభరితమైనటువంటి ఒక సందర్భం. 18 నెలల పాటు మన మేత్రాసనాన్ని కాపరిగా ఉంటూ పాలిస్తూ కాచి కాపాడుతూ శ్రమ శ్రద్ధ రెండు మిళితమై సేవలు అందించినటువంటి మన ప్రియతమ
పీఠాధిపతులు ఉడుమల బాల తండ్రి గారికి మన మేత్రాసనం హృదయపూర్వక కృతజ్ఞతాంజలి సమర్పించే ఈ సందర్భాన ఈ బలి పూజలో మనందరం పాల్గొంటూ ఉన్నాం. 2 మేత్రాసనాలలో పని చేయటము అనేది చాలా కష్టం. అసలైన మేత్రాసనం ఒకటైతే ఈ మేత్రాసనానికి పరిశుద్ధ పాపు గారు పాలనాధికారిగా వారిని పంపటం అంటే 2 అయినా కానీ ఒకటే మేత్రాసనంగా కొంతకాలం క్రితం ఉన్నది కాబట్టి వారు కూడా మన యొక్క ప్రాంతంలో మన విచారణలలో కొన్ని విచారణలు పనిచేశారు, గుళ్ళు కట్టించారు, విచారణ గురువుల నివాసాన్ని నిర్మించారు. ఇవన్నీ చేయటం వలన బిషప్ గారి యొక్క పేరును పలువురు మాట్లాడుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఈరోజు తండ్రి గారిని మనం ఆహ్వానించాం. ససేమిరా వద్దన్నారు. మన గురువులకు కూడా తెలియాలా, ఒకసారి ఒక చోట పనిచేసిపోయిన తర్వాత మళ్ళీ ఆ విచారణలలో వాళ్ళ పెత్తనం అవసరం లేదు, ఆ కృతజ్ఞతలు అవసరం లేదు. ఈ యొక్క భావాన్ని, ఈ యొక్క ఆలోచనను మన గురువులు కూడా పెట్టాలి, కాబట్టి వద్దు అని అన్నారు. కానీ మళ్ళీ నేనే బ్రతిమలాడాను, ఈ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, మీకు వందనాలు తెలిపేదానికి, కృతజ్ఞత చెల్లించుకునేదానికి, మా ప్రేమను చూయించుకునేదానికి, ఆ తర్వాత మీరు పడినటువంటి శ్రమలు, చూపిన శ్రద్ధ గుర్తు చేసుకునేదానికి ఒక అవకాశం ఇవ్వండి అని అంటే ఆలోచించి తర్వాత ఒక డేట్ ఇచ్చారు. రేపటి రోజున డేట్ అన్నారు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేశాను, రేపు నాకు ఒక చర్చ్ బ్లెస్సింగ్ ఉందండి, ఒకవేళ మీకు వీలుంటే ఈరోజు రండి అని ఈ రోజును వారు ఖరారు చేశారు, వచ్చారు. కాబట్టి తండ్రి గారి కోసం ప్రత్యేకించి దేవబలి పూజలో ప్రార్థన చేద్దాం. వారి యొక్క పూజ ఆశీర్వాదం మన మీద, మన మేత్రాస్ మీద రావాలని చెప్పి వాళ్ళు కూడా ఈ యొక్క బలి పూజను మన కోసం సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రప్రధాన గురువైన యేసుక్రీస్తు వరప్రసాదములు మీ అందరితో నుండునుగాక. ప్రభునకు జై జైలు పాడుడి, కృతజ్ఞత వందనములు సమర్పించుడు. కీర్తన 100 5 వచనాలే, కానీ 5 వచనాలలో సర్వ ప్రపంచముతో పాటు సర్వజనులు, దేవుని బిడ్డలు ఎలుగెత్తి పాడండి. మీకు పాడటం చేత కాకపోయినా మేక్ ఏ నాయిస్, జాయ్ఫుల్ నాయిస్ మేక్ అంటాడు. కనుక వాయిసే కాదు, జాయ్ఫుల్ నాయిస్, పాటలు పాడలేని నాలాంటి వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించటము. ఈ కృతజ్ఞత బలి పూజను ఏర్పాటు చేసిన మహాపూజ్య డాక్టర్ సగిలి ప్రకాష్ గారికి, గురువులందరికీ, అనన్య సామాన్య క్రైస్తవులకు నేను చాలా వందనాలు అర్పిస్తున్నాను. ఇంత గొప్పగా నన్ను మరలా ఆహ్వానించి పూజను ఏర్పాటు చేస్తారు అనుకోలేదు. ఇట్లా చేస్తారంటే మళ్ళీ ఇంకోసారి కూడా ఒప్పుకుంటా. కనుక నా ఆనందానికి హద్దులు లేవు, ఇక మాటలే సరిపోవు. కనుక పోయిన నెల ఈ తారీఖున ఖమ్మం పీఠం గురువులు, మఠవాసులు, సామాన్య క్రైస్తవులు కథం తొక్కుతూ పదం పాడుతూ ఎంతగా పీఠమంతా కదిలి అసలు శ్రీ సభ, క్రైస్తవ సంఘం, లోకల్ చర్చ్ ఎంత పటిష్టంగా, ఎంత ఉత్సాహంగా ఉంది. మనకు నూతన కాపరిని ఆహ్వానించడానికి, ఆయన అభిషేక కాండకు మనమందరం దేవుని స్తుతించడానికి ఎట్లా వచ్చిందో మీకు తెలుసు. కానీ వినేరుగని రీతిలో మీరందరూ కూడా ఏర్పాటు చేశారు. కనుక బిషప్ గారు రెండవసారి నన్ను మళ్ళీ అడిగినప్పుడు సరే వస్తాము. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం మరొకసారి నాకు దయచేసినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. కనుక ఈరోజు ఈ కృతజ్ఞత బలి పూజలో పోయిన రేపటికి నెల కనుక ఉగాది క్రొత్త యుగం ప్రారంభమైంది. ఖమ్మంలో అన్ని రుచులు దొరుకుతాయి, షడ్రుచులు మాత్రమే కాదు, షడ్రుచులతో
ప్రారంభించాము. కానీ తీపి ఎక్కువ దొరుకుద్ది. తీపి చాలా బిషప్గా జాగ్రత్తగా ఉండండి, షుగర్ వస్తుంది. వీళ్ళు ఎంత తీపి, తేనె కన్నా తీయనైనా ప్రేమ తీపి. నేను చాలా స్వీట్ అయిపోయినా కమ్మ వచ్చినాక. కనుక ఈ ఆనందంతో ఇంకా దేవునికి స్తుతి కృతజ్ఞత మొదటిగా, తర్వాత మనం ఒకరికొకరికి మీరు ఈనాడు నేను చేసిన ఆ కృషికి మీరు ఇంత గొప్పగా ప్రేమ చూపిస్తున్నారంటే అది దేవుని కృపా కరుణ. కనుక ప్రతి ఒక్క గురువు పేరు నాకు తెలుసు. అంతగా మీరు నాలో, నేను మీలో, తర్వాత అమ్మగారుల కాన్వెంట్లు కూడా ఎంతగా దాదాపు ప్రతి కాన్వెంట్కి వెళ్ళి నేను చూడగలిగాను. తర్వాత క్రైస్తవులు గ్రామాలు దాదాపు నేను దర్శించని విచారణ లేదు. ఇక విచారణలోని గ్రామాలకు కూడా చాలా వాటికి పోగలిగినాను. కనుక ఇక క్రైస్తవం ఖమ్మం ప్రత్యేకం. జనసంఖ్యలో, క్రైస్తవుల సంఖ్యలో తెలంగాణలోనే మొట్టమొదటిది. 2 లక్షలకు పైగా ఉండి ఏ మేత్రాసనం కూడా ఇంతమంది జనాభా. కనుక ఇంత ప్రోత్సాహము. ఈరోజు అనంతారం వాళ్ళ డ్యాన్స్ వేసింది. మామూలుగా నా కొడుకులు బిడ్డలు అంటారు, కానీ వాళ్ళు నా మనవరాళ్ళు. ఎందుకంటే నేను 40 ఏళ్ళ క్రితం అక్కడ పనిచేసిన. ఆ గ్రామంలో చిన్న దేవాలయం ఉండే, ఇప్పుడు ఆ సంఘం పెరిగింది. తర్వాత వారు అన్ని కళల్లో కూడా. కనుక ఈరోజు బిషప్ గారు చెప్పినట్టు నవరసాలు కూడా మనం ఒలికిస్తూ క్రీస్తుని అనుసరించడంలో యురేకా అని పదం తెలుసు కదండి. నేను కనుగొన్నాను, ఖమ్మంలో నేను కనుగొన్నాను దేవుని ప్రేమ ఏంటిదో, ప్రజల విశ్వాసము, గురువుల ఐక్యత, మఠవాసుల సాహచర్యము, ఇవన్నీ కూడా అని నేను ఆయనలాగా ఆర్కిమెడిస్ తెలుసు కదా. కనుక ఇంత గొప్ప విశ్వాసం గల ఈ పీఠాన్ని మనం నెల రోజుల క్రితం మన నూతన కాపరి చేతుల్లో పెట్టుకున్నాము. కనుక మంచి కాపరి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే మీరు కూడా మంచి గొర్రెల వలె అందరం కూడా ఒక సంఘంగా ఉండి ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా అవకాశం ఉంది స్వార్థ ప్రకటనకి. కనుక ఇవన్నీ చేస్తూ గురువులందరూ కూడా ఒక తాటి మీద నడుస్తూ మఠవాసులు మనమందరం కలిసి సామాన్య జనులతో అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సామాన్య క్రైస్తవులు నేను 40-45 ఏళ్ళ క్రితం పనిచేసినప్పుడు పెద్దగా చదువులే. అప్పుడప్పుడే వాళ్ళని కొట్టి తిట్టి లాగి పిల్లల్ని చదివించాము ఇప్పుడు. కనుక ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతున్న ఈ ఖమ్మం పీఠాన్ని దేవుడు ఇంకా మున్ముందుకు పైకి లోతైన జలాల్లోకి కూడా నడిపించమని మనమందరం ప్రార్థించచ్చు. మరి ఒకసారి గురువర్గాన్ని, మఠవాసుల వర్గాన్ని, సామాన్య క్రైస్తవులు, పీఠాధిపతితో కలిసి నేను ఆనందోత్సాహాలతో కృతజ్ఞతతో నేను కూడా ఈ బలిని సమర్పిస్తున్నాను. కనుక అందరము కలిసి పూజలో పాల్గొనచ్చు. ఈ పూజ ప్రారంభంలో మనము చేసిన తప్పిదములను, లోపములను, పాపములను అన్నిటిని ఒప్పుకొని దేవుని మనసారా మన్నింపు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ మరియు మాత సకల దూతలను, నీతులను, సహోదరులారా మీరు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాకొలుస్తున్నాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనంతర నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, హృదయపూర్వకంగా పొగడ్తలతో, కీర్తనలతో, స్తోత్రములతో పాడుచు మేము నీకు ఈ దివ్య బలి పూజను కృతజ్ఞతా స్తోత్రముగా అర్పించుచున్నాము. ఖమ్మం పీఠ మండలమును ఇంతగా ఆశీర్వదించినందుకు వందనములు చెల్లించుచు దానికి 4వ కాపరిగా సగిలి ప్రకాష్ గారిని ఎన్నుకొని అభిషేకించినందుకు మీకు వందనములు చెల్లించుచు మా గురువర్గమంతయు దైవాంకితులతో సహా సామాన్య క్రైస్తవులు గృహస్థ సేవ చేస్తున్న వారందరితో కలిసి మేము ఈ తెలంగాణ రాష్ట్రములో నీకు బలముగా సాక్ష్యం ఇచ్చినట్లు కృపచూపుడు. శ్రీ సభ అనగా అన్యులకు ఏంటో తెలిసే విధంగా మేము జీవించుటకును స్వార్థను ప్రకటించుటకు మాకు వరప్రసాదములు దయచేయుడు. ప్రత్యేకంగా నన్ను ఇచ్చటకు పంపి మీ సేవలో దీవించినందుకు వందనములు చెల్లించుచు సర్వదా నీ కృతజ్ఞతలతో జీవించు భాగ్యము దయచేయుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి ఇక యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము వచనములు 42 నుండి 47 వరకు. వీరు అపోస్తుల బోధల యందును వారి సహవాసమందును రొట్టెను త్రుంచుచు ప్రార్థించుచు ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తుల ద్వారా అనేక అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మరియు వారు తమ స్థిర చరాస్తులను అమ్మి అందరికును వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయంలో కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను త్రుంచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ ప్రీతి పాత్రులైరి. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిరోజు వారితో చేర్చుచుండెను. ఇది ప్రభువు వాక్కు. వందనము. రెండవ పట్టణము పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనము వరకు. పిత తోడను కుమారుడు యేసుక్రీస్తు తోడను
మాకు గల సహవాసములో మీరును మాతో చేరుటకై మేము వినినవియు కనినవియు అగువానిని మీకును ప్రకటించుచున్నాము. మన సంతోషము పరిపూర్ణమగుటకు గాను మేము దీనిని వ్రాయిచున్నాము. జీవించినచో మనము అన్యోన్యమగు సహవాసము కలవారము అగుదము. ఆయన పుత్రుడగు యేసు రక్తము మనలను పాపములు అన్నింటి నుండి శుద్ధి చేయును. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 13వ అధ్యాయము వచనములు 2 నుంచి 7 వరకు. శిష్యులు భోజనము చేయుచుండా సీమోను కుమారుడగు యూదా ఇస్కారియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెను ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించెననియు తాను దేవుని వద్ద నుండి వచ్చితిననియు మరలా దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెంలో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. అట్లు ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకుందువు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగినట్లు మీరును ఒకరి పాదములు మరి ఒకరు కడుక్కొనవలెను. క్రీస్తునాథునియందు ప్రియులకు పూజ్య గురువరేణ్యులారా, ప్రియతమ దైవాంకితులారా, అతి ప్రియమైన
సామాన్య గృహస్థ క్రైస్తవులారా, కడరా భోజనమైన తర్వాత యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగిన సువార్తను ఈరోజు విన్నాము. నా జీవితంలో ఇది చాలా మార్పు తీసుకుని వచ్చింది. అందుకే ఈరోజు నేను ఈ సువార్తను ఎన్నుకున్నాను. దీని పరమార్థాన్ని గ్రహిస్తే దేవుడు అనుగ్రహిస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గడియలో. కనుక మన జీవితాన్ని మార్చగల మన యొక్క దృక్పథాన్నే, ఇక నేను మారకుండా ఉండలేను, క్రీస్తు మనస్తత్వం నాలో రాకుండా ఉండటానికి అవకాశమే లేదు అని నా జీవితంలో ఇది ఒకసారి దీని అనుభవం వచ్చింది. అప్పుడే నేను యురేకా అంటూ గురుపట్ట భాగ్యం పొందినా కానీ గురుత్వ అంతస్తు పరమార్థం కొంత గ్రహిస్తూ పోతూ ఉంటాము. ఒకసారి ఎవరికి పూర్తిగా అర్థం కాదు. కనుక దైవాంకితులకు, గృహస్థ క్రైస్తవులకు, గురువులకు అందరికీ ఇచ్చిన దేవుని ఆజ్ఞ కాదు, ఆయన యొక్క గుండె లోతుల్లోంచి వచ్చిన ఒక ప్రత్యేక విషయం. ఏ మతములో, ఏ ధర్మములో ఇలాంటి ప్రభువును, బోధకుడును, దేవాది దేవుడును, రక్షకుడునైన నేను మీ పాదములు, నేను కనుగొన్న యురేక విషయాలు నా జీవితంలో ఎప్పుడు నిండుగా ఉంటాయి. కనుక మిమ్మందరినీ నేను అభినందిస్తూ మరి ఒకసారి దేవుడు మనలందరినీ చల్లగా దీవించి ఈ సహవాసము, సాంగత్యము, సన్నిహితము ఇవన్నీ కూడా మనలో ఉండి మనల్ని ఏక కథోలిక శ్రీ సభకు సాక్ష్యం ఇచ్చే మంచి సంఘముగా దేవుడు దీవించుదురుగాక. మన నూతన కాపురిని నూరంతలుగా ఆశీర్వదించుదురుగాక. నూతన గురువర్గమును, క్రైస్తవ సమాజమును మొత్తం నూరంతలుగా దీవించుదురుగాక. ఆమేన్, ఆమేన్. అందరం నిలుచొని మన విశ్వాసమును ఆనందముతో ప్రకటించుదాము. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకసతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. ఓన్సులాది అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్రాత్మని సూచించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం సూచించున్నాను. పాపముల మన్నిపుని సూచించున్నాను. శరీరం యొక్క ఉత్థానముని సూచించున్నాను. నిత్య జీవముని సూచించున్నాను. ఆమేన్. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను అతనికి నేనేమి అర్పించగలను? ద్రాక్ష సారాయమును అర్పించి కృతజ్ఞతావందనములు చెల్లింతులని కీర్తనాకారుడు దేవుని స్తుతించిన విధమున మనమును స్తుతించుచు మన అవసరముల నిమిత్తము ఆ దేవాదేవుని ప్రార్థించుదాము. తల్లి తిరుసభ కొరకు నేను ద్రాక్షావళిని, మీరు నా రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. యోహాను 15:5. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ సమయంలో మా తిరుసభను పరిపాలిస్తున్న జగత్ గురువులైన ఫ్రాన్సిస్ పోపు గారిని మీ యొక్క కాపరి దీవెనలతో నింపమని, మరియు మేత్రానులను, గురువులను, మఠవాసులను మరియు ఉపదేశులను మీకు సమర్పిస్తున్నాము. వారు చేస్తున్న సేవలో ఫలభరితమగునట్లు మీ నిండైన హేరాళమైన దీవెనలను కుమ్మరించమని, నీకు సాక్షులుగా జీవించుటకు ధైర్యాన్ని ప్రసాదించమని, నీ ఆత్మతో నింపమని, బలపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రియతమ ఉడుమల బాల బిషప్ గారి తండ్రి గారి కొరకు, నేను నిన్ను ఒక జాతిగా తీర్చిదిద్దుతును, నిన్ను ఆశీర్వాదింతును. జనులు ఆశీర్వచనము పలుకునప్పుడు వాడుకనంతగా నీ పేరు దేశ దేశముల వ్యాప్తి చేయుదును. నిన్ను దీవించు వారిని దీవించుదును. ఆరాధ్య దైవమైన దేవా, మా ప్రియతమ ఉడుమల బాల తండ్రి గారిని మీ బంగారు పాదముల చెంత సమర్పించుచున్నాము. ప్రభు, తండ్రి గారు ఖమ్మం మేత్రాసన పాలనా అధికారులుగా అందించిన సేవలు ఖమ్మం మేత్రాసనంలో చిరస్మరణీయమైనవి. ప్రేమమూర్తులైన వీరి ద్వారా
ఖమ్మం పీఠముకు మీరు వసిగిన మేలులకు వందనములు. వీరు 18 నెలల కొద్ది సమయంలోని మేత్రాసనమంతా పర్యటించి అందరినీ అర్థం చేసుకుంటూ అందరికీ తండ్రిలాగా అందుబాటులో ఉండే అమూల్య వరమును వీరికి అందించినందులకు మీకు కృతజ్ఞతలు. రానున్న కాలంలో తండ్రి గారు వరంగల్ మేత్రాసన బాధ్యతల నిర్వహణలో వీరికి తోడుగా ఉండండి. మరియ తల్లి ప్రార్థన సహాయమున అందరికీ ఆశాజ్యోతిగాను, ప్రేమ వెలుగుగాను, ఆదరణ కాపరిగాను వీరిని దీవించండి. మీ ప్రేమ సామ్రాజ్య స్థాపనలో ఒక బలమైన సాధనగా వాడుకొని వీరి ద్వారా అనేక మంది దీవెనలు పొందులాగున దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రియతమ సగిలి ప్రకాష్ తండ్రి గారి కోసం ప్రార్థన. ప్రభువే నీకు నాయకుడుగాను, అతడు నీకు బాసట అయి ఉండును. అతడు నిన్ను చెయ్యి విడుచువాడు కాడు, నీవు భయపడవలదు. మా మంచి కాపరి అయిన మా యేసురాజా మీకు వందనములు. మీరు ఎన్నుకొనిన మీ అమితమైన ప్రణాళికలో బిషప్ తండ్రి గారిని మాకు కాపరిగా నియమించి ఉన్నారు. ఖమ్మం మేత్రాసనంలో మా తండ్రి గారు ఈ యొక్క 30 రోజుల పరిపాలనా కాలంలో తన యొక్క ప్రేమను మాకు ఎంతగానో అందించి ఉన్నారు. తండ్రి గారిని మీ సుగుణాలైన ప్రేమ, దయ, మంచితనము, నిడారంబరంతో నింపి వారి పాలనా సుమాత్రికగా నడిపించులాగున దీవించమని, నాయకుడుగా వేసే ప్రతి అడుగులో తోడుగా ఉండమని, గురువులు, మఠవాసులు, విశ్వాసులు ఐక్యమత్యంగా జీవించులాగున, ఐక్య సంఘంగా జీవించులాగున దీవించమని ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. మా రాష్ట్రం కొరకు, భారతదేశం కొరకు, నాయకుల కొరకు నీవు భయపడకుము, నేను నీకు తోడయుందును. నీవు వెరవకము, నేను నీకు దేవుడను. నీకు బలమును వసిగి నిన్ను ఆదుకొందును. నా శక్తితో నిన్ను కాపాడుదును. మా రాజువైన దేవా, ఈ పవిత్ర సమయంలో మా రాష్ట్రమును, మా భారతదేశమును మీకు సమర్పించుతున్నాము. ప్రభు, ఎన్నికల సమయంలో మీ పవిత్ర ఆత్మను ప్రతి పౌరుని మీదకి కురిపించమని, మేము తీసుకునే ప్రతి నిర్ణయములో, వేసే ప్రతి అడుగులో నీ చిత్తాన్ని వెతుక్కుంటూ సరియైన బాటలో మా దేశమును పాలించే నాయకులను ఎన్నుకొనులాగా మమ్మల్ని దీవించండి. మా రాష్ట్ర దేశ నాయకులు స్వార్థము వీడి అందరి మేలు కోసము, శాంతి సమాధానం కోసము అధికారాన్ని పాలనగా మార్చుకునేలాగా మీ జ్ఞానంతో నింపమని అందరూ ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. విశ్వాసుల కొరకు భారముతో అలసి సొలిసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నీకు విశ్రాంతి నొసగెదను. మమ్మల్ని సృష్టించి రక్షించి కాపాడుతున్న మా ప్రభువా, ఈ పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొంటున్న మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటున్నాము. ఈ లోకాన్ని జయించి నూతన జీవాన్ని మాకు ప్రసాదించి ఉన్నావు. మా ప్రతి సమస్యల్లోనూ, మా అనారోగ్య బాధల్లోనూ నీవు మాకు తోడుగా నుండి సేవాభావముతో, తగ్గింపు మనసుతో జీవించేలాగున, ఐక్యమత్యంతో జీవించేలాగున మమ్మల్ని అందరినీ దీవించమని ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రార్థించుదాము. దయగల సర్వేశ్వర, మాకు చాలిన దేవుడవు నీవు, మాకు సరిపోయేంత ఇచ్చే దేవుడవు నీవని విశ్వసిస్తూ ఇప్పుడు మేము చేస్తున్న మా విన్నపాలను దయతో అంగీకరించి మాకు ఇంకను కావలసిన సకల ప్రసాదములు మాకంటే మీకే ఎక్కువగా తెలియను ప్రభు అన్న విశ్వాసముతో ప్రభు క్రీస్తు నామమును వేడుకొనుచున్నాము. కొని దీవించుమయ్యా, అర్పింతుమయ్యా మా ప్రియ కాపరిని.
మారగైకొని దీవించుమయ్యా. అప్పద్రాక్ష రసములతో అర్పించగా, అప్పద్రాక్ష రసములతో అర్పించగా, ప్రీతితో గైకొని ఆశీర్వదించుమా, ఆశీర్వదించుమా. అర్పింతుమయ్యా మా ప్రియ కాపరిని, ముదమారగైకొని దీవించుమయ్యా. అల్పుడైన దావీదుని ఇశ్రాయేలు రాజుగా ఆత్మాభిషేకముతో బలపరచిన దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థించండి. ఈ కరుణ ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ ప్రభువా, దినదినము అనుదినము మమ్మల్ని నడిపించుచు మీ కుమారుని బాటలో పయనించు వరములను ఒసగినందుకు వందనములు చెల్లించుచున్నాము. ముఖ్యంగా ఈ ఖమ్మం పీఠమును అనేక సంకటముల నుండి కాపాడిన నీకు కృతజ్ఞతాపూర్వకంగా అర్పించి బలిని సాదరముగా స్వీకరింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నే చోట నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెనడే మాలోని కోరికయు నీవర ప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకే ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో అనేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభునామమునా వించేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతం పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుడు. వారి మమ్ము మీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను
నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతులను మరియు బాలా పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దెసల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన తండ్రి గారు వాళ్ళ గ్రామంలో కలసపాడులో వారి కృతజ్ఞత బలి పూజను, ముఖ్యంగా 40 సంవత్సరాల గురుత్వ సేవలో జీవించినందుకు, దేవుడు ఆ కృప చూపినందుకు వందన సమర్పణ పూజాబలు చేశారు. దాంట్లో ఒక మాట అన్నారు, ఖమ్మంలో నేను ఎంత ప్రేమాభిమానాలు పొందుతున్నానంటే నాకు అక్కడ 4 రోజులు సేవ చేసి మరణించినా కానీ అంతకంటే తృప్తి ఏముండదని ఖమ్మాన్ని గురించి అప్పుడే కనుక ఇంత ప్రేమతో, ముఖ్యంగా ఇంత తీయటి కనుక హనీమూన్లో అవన్నీ దొరుకుతాయి. తర్వాత కానీ ఇంకో మేత్రాసనం పోయినా మొదటి నెలలోనే బిషప్ గారు పోయినా ఎట్లా ఉంది హనీమూన్ బాగా జరుగుతుంది అంటే నైదర్ హనీ నార్ మూన్ ఈస్ దేర్ అన్నట్టు. సో కనుక మంది కాదు అట్లాగే ప్రభు ఫాదర్ అయినా వస్తుంది. ఇంకా సెల్ ఫోన్లో ఇంకా ఫాదర్ సగిలి ప్రకాష్ అని ఉంది పొద్దు చూసి. కనుక తండ్రి గారు కనుక నా తర్వాత ఎవరు వస్తారని కొన్నిసార్లు ఆలోచించాను. కనుక నేను కోరుకున్న దానికంటే దేవుడు ఇంకా అధికంగానే ఈ కాపరిలో నాకు తెలుసు 40 సంవత్సరాలకు పైగా మాకు అనుబంధం ఉంది, పరిచయం ఉంది. కనుక తెలిసిన కాపరి రావటం, తర్వాత మీతో కలిసిపోవటం, ఈ విధంగా మరి ఒకసారి ఖమ్మం పీఠం నందు నేను బహుగా ఆనందించుతూ మీ అందుకు కూడా దేవునికి స్తోత్రం చెబుతూ ఇప్పుడు పరలోక జపం భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయ వలన మమ్మ పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుతుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక.
ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. ఇదిగో ప్రభువు దేవుడినే ఉండి కూడా శిష్యుల పాదములు కడిగి లోకమునకి కని వినేరుగని రీతిలో పాఠమును గుణపాఠము నేర్పిన ప్రభు క్రీస్తు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా, మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా. సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా, మరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా. నిరతమ్మాలో వసించుటకి రొట్టె రూపుగా ధరించిన దేవా, దిగి వచ్చిన దేవా. నిరతమ్మాలు వసించుటకి రొట్టె రూపుగా ధరించిన దేవా, దిగి వచ్చిన దేవా. కరుణా వాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. Vote of thanks. I deem it's a great honor and privilege to propose a vote of thanks on this memorable occasion. There is a saying that God has two dwellings, one in heaven and the other in a heartful heart, in a thankful heart. God gave us a gift of 86,400 seconds in a day. Have we used it? At least one of it to say thank you? First and foremost, I thank the Almighty God and the Trinity and the Mother Mary for their graciousness. Our hearts swell up with gratitude and joy for sanctifying and dignifying this day with their bountiful blessings. Today we are really blessed with a beautiful day and with a conducive atmosphere. 1 month back, when the bishop's episcopal ordination was taking place, we experienced the same weather, the pleasant weather. And
Today also we are experiencing the same. Yesterday we had a thundering, pouring rain, and today we see the result of it. We have a beautiful day, and God has really blessed us. Let us give to God with our hands, clapping our hands, a great thanks to Him. Our thanks are due to dear Lordship, His Excellency Most Reverend Udumala Bala, Bishop of Warangal, for the selfless ministry and the amount of service and traveling you did in the Diocese of Khammam for the past 18 months. You are truly a good shepherd who knows the smell of the sheep, as Pope Francis said. You are a great lover of priests, and you know us all by name. You loved us, cared us, and healed our wounds, bandaging them with your empathetic, fragrant hands. In times of trouble, you stood by us and consoled and guided and corrected at times. You are a great physician. You took care of us both spiritually and physically. Your sense of humor rejuvenated our energy for the number of times I'm sure all have experienced it. A special thanks for arranging retreats and recollections, seminars, and special clergy gatherings to double our joy and to release our stress and frustration. You taught us to care and share one another in unity. Our words fall short to express our heartfelt thanks for all the wonderful works and valuable contribution you rendered to our diocese. So we simply say a big thanks with folded hands. Let us all give a standing ovation and a big round of applause to His Lordship Bishop Udumala Bala. Let us all stand and give a big thanks to him by clapping our hands. Thank you, dear Lordship. My heart moves with gratitude to His Excellency Most Reverend Udumala Bala for making himself available for us today, in spite of his busy and hectic schedule, by gracing this occasion, by offering this holy Thanksgiving Mass for each and every one of us gathered here. You have really touched the core of our hearts with your thought-provoking words and inspiring message today, as all the time. Thank you for your sincere prayers and showers of God's blessings upon each and every one of us. Thank you, dear Lordship. The first and the fabulous step. Yes, we are equally indebted and grateful to His Lordship, Sagli Prakash, Bishop of Khammam, who took great initiative with hearts full of gratitude to Bishop Bala, organizing this beautiful gathering and providing the required guidance and support at every step. We grab this opportunity to thank dear Lordship for happily accepting the hard and the tough task as the God's call to be the Bishop of Khammam Diocese. We feel happy and privileged to work under your able guidance. We promise to extend our heartful support and cooperation and collaboration in your episcopate. We promise our sincere, prayerful wishes and all success in everything that you do. Thank you, dear Lordship Sagli Prakash. Thank you. My thanks goes to all the diocesan priests, especially the College of Consultors, the deans and the religious priests and nuns, for your valuable presence and active participation in today's Thanksgiving Holy Mass. Your presence is noted and very much appreciated. Thank you, dear fathers and sisters, and the faithful too. My heartfelt thanks to Father Battu Yesu, Parish Priest of Peddagopati, and his parishioners for obliging to perform a beautiful, our Indian traditional kolatam and other special dance in welcoming our Bishop Bala and all of us. Once again, I thank each and every one of you who have extended your helping hand directly or indirectly
for the success of today's celebration. Thank you, one and all. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దీన మనస్కులమై నిన్ను అర్థించుతున్నాము. దివ్య వాక్కు విని దివ్య ప్రసాదము స్వీకరించి మేము కృతజ్ఞత చెల్లించుచు రానున్న కాలమును మీ ఆధీనము చేయుచున్నాము. నూతన కాపరి నేతృత్వములో ఖమ్మం పీఠం దినదిన వర్ధమానమగనట్లు కృపచూపుడు. మా అందరి ఐక్య సహచర్యము ద్వారా మేమితరులకు బలముగా సాక్ష్యం ఇచ్చినట్లు లోకమంతయు ఏక కుటుంబమై దైవరాజ్యం నెలకొల్పున్నట్లు కృపచూపుడు. మా ప్రభువైన ఉత్థాన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. దేవుని ప్రత్యేక ఆశీర్వాదములకి మీ శిరములు వంచి ప్రార్థించండి. ఆల్ఫా ఒమేగాది అంత్యమునైన దేవాది దేవుడు మీ సంవత్సరములను, నెలలను, రోజులను కూడా లెక్కించి ప్రతిదినం మిమ్మల్ని కాచి కాపాడుదురుగాక. నిన్న నేడు రేపు ఏకరీతిన ఉండు దేవుడు, కాలములకు ఋతువులకు అధిపతి అయిన దేవాది దేవుడు ఖమ్మం పీఠమును 30 60 100 దీవించుదురుగాక. కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకములో ఒక స్త్రీ ద్వారా ప్రవేశించిన క్రీస్తు యేసు మంచి కాపరి, నూతన కాపరి సగిలి ప్రకాశము గారిని వారి పరిచర్యకు కావలసిన సకల ప్రసాదములతో నింపుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. మాన్యులు పూజ్యులైనటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 ఉడుమల బాలకృష్ణ గారికి, మహాఘనత వహించిన పూజ్యులు మోస్ట్ రెవరెండ్ సగిలి ప్రకాష్ గారికి, పూజ్య గురువులు, మతవాసులు, రెవరెండ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ కీర్తన 68-25 వచనం నేను మీకు చదివి వినిపిస్తాను. ఎందుకనగా ఈ వాక్యములోని మన పండుగలన్నీ కూడా ఇమిడి ఉన్నవని నేను భావిస్తున్నా. ఆ వాక్యము, దేవా నీ ఊరేగింపును ఎల్లరను చూచిరి,
నా దేవుడవు రాజునైన నీవు దేవల మనకు విజయముగా వేయించున్నప్పుడు, అనగా దేవుళ్ళు మనకు ప్రవేశించుచుండగా ఎల్లరూ గాంచెరి. అప్పుడు కీర్తనలు పాడువారు ముందు నడిచిరి, తంత్రి వాయిద్యములు మీటి వారు వెనుక వచ్చిరి, తంబురలు వాయించు యువతులు మధ్య ఉండిరి. భక్త సమాజమంతా ప్రభుని స్తుతించెను. ఈ వాక్యాలతో మన విశ్వాస సంఘాలు, మన పూజ్య గురువులు, మతవాసులు మన పీఠాదుల పట్ల ఎంత గౌరవం, ఎంత ప్రేమ, ఎంత మక్కువ ఉన్నదో మనకు తెలుస్తున్నది. ఈ వాక్యం నేను మొన్న పిల్లలకు కీర్తనలు నేర్పించాలి, ప్రతి ఒక్కరు ఒక 5 కీర్తనలు నేర్చుకోవాలన్నప్పుడు నేనే కూర్చొని 28వ కీర్తన చదువుతుంటే ఈ వాక్యాలు నేను చదివాను. అప్పుడు ఫాదర్ ఐజక్ గారు 2 మాటలు చెప్పండి అన్నప్పుడు ఈ వాక్యాలు నిజంగా మీకు ఇద్దరికి తండ్రి గారు వర్తిస్తాను. మీరు వచ్చినప్పుడు మన సంఘాలు అయితేనే, మన గురువులు అయితేనే ఇదే పరిస్థితిని, ఇదే సిచ్యువేషన్ను ఏర్పాటు చేస్తున్నారు. మీరు వచ్చేటప్పుడు ఆ ఊరేగింపులో మేమందరం ఆనందించాం. మన ఖమ్మం గురువులు, మఠవాసులు, మన సంఘాలు నటించనటువంటి సంఘాలు, హృదయపూర్వకముగా మా మనసులో ఉన్నదే మేము చేస్తాం. మీరంటే మాకు అభిమానం. అలాగనే కష్టపడే గురువులు మీరు చూస్తున్నారు. అనేక సంఘాలు మేత్రాసనలకు వెళ్ళి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మన ఖమ్మానికి వచ్చినప్పుడు కాస్తన్నా మీరు భేదం చూస్తారు. మేము 1 రోజు 2 రోజులు నెల్లూరు, కర్నూలు కడప చూసాము. కర్నూలు, కడప నేను గమనించినాను. కానీ ఇక్కడ మా గురువులు అయితేనేమి, మఠవాసులు అయితేనే, ఉపదేశులు అయితేనేమి, సంఘ క్రైస్తవులు అయితేనేమి ఎంత ప్రేమ ఆధారం. ఎన్ననక వాననక మన మిత్రాలు వచ్చినప్పుడు మాకు ఒక సాక్షాత్తుగా మాకు దేవుడు వచ్చినట్టే అనిపించేది. పిల్లగాళ్ళందరూ కూడా అలా భావిస్తారు, సంఘాలు అలా భావిస్తారు. అందుకే అంత ప్రేమ, ఆప్యాయత. దానికి తగ్గట్టుగానే మీరిరువురు కూడా ఎవరినే తగ్గించేది లేదు, హెచ్చించేది లేదు. కానీ ఎక్కువ అనుభవం మాకు బిషప్ బాలగారితో ఉంది కాబట్టి ఆ ప్రేమ వాత్సల్యాన్ని మేము ఎంతగానో తనివి చేశాం. ఈ 3 వారాలు 4 వారాలలో కూడా బిషప్ ప్రకాష్ తండ్రి గారి ప్రేమ కూడా మనం చూస్తున్నాం. అది ఎంత ఆదరణ. అప్పటికే చాలా పేర్లు వారికి వస్తాయి, అందరికి గుర్తుపడుతున్నారు. ఇలా ఉండటానికి కారణం మాలో, మన ఖమ్మం విశ్వాసులలో అయితేనే, గురువులలో అయితేనే, మఠవాసులు అయితేనే ఉన్నత భావాలు, విశ్వాస జీవితం మరియు అంకిత జీవితమే కారణం. తర్వాత బిషప్ బాల గారికి నేను 2 మాటలు చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే బిషప్ బాల గారు మ్యాన్ ఆఫ్ గాడ్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. చిన్నగా ఉన్న అన్కాంకరబుల్ స్పిరిట్ హీ హ్యాస్, ఇండామిటబుల్ ఫిగర్. ఎందుకంటే వారి ప్రేమ వాత్సల్యం ఒక చిన్న సంఘటన ద్వారా చెప్పి నేను ముగిస్తాను. నేను లెక్క చేసుకుంటాను మినిట్స్. అదేంటంటే మొన్న ఒక చిన్న మన ఫాదర్ గారితో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. మిస్అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వారి మనస్సంతా ఆ ఫాదర్ గారితో కాంప్రమైజ్, సమాధాన పడాలని ఉన్నది. కానీ పైకి మాత్రం గంభీరంగా అనిపిస్తున్నాడు, హృదయంలో మాత్రం పట్టకలాడుతున్నారు ఎట్లా సమాధాన పడాలని. ఆ రోజు వచ్చింది, టైం వచ్చింది. ఆ ఫాదర్ గారు బిషప్ దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ ఫాదర్ గారు చేయి ముద్దు పెట్టుకొని ఐఎమ్ సారీ ఫర్ మై నాట్ అన్నారు. ఆ క్షణంలో కుర్చీలో నుంచి లేచి ఆ ఫాదర్ గారికి ఆలింగనం చేయటంలో ఎంత ఆప్యాయత, కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి బిషప్ గారికి. ఆ ఫాదర్ గారికి కూడా వచ్చాయి. ఆ మూమెంట్ ఎంత పవిత్రమైనదో, ఎంత ప్రేమతో ఉన్నదో. తండ్రి గారు, మీరు క్రీస్తత్వాన్ని, ప్రేమ తత్వాన్ని మాకు నేర్పించారు. అలాగనే మా ప్రకాష్ తండ్రి గారు కూడా మేము అప్పటికే అర్థమైంది మీరు ఎలాంటి వాళ్ళు, ఎంత ప్రేమమయ్యో. కనుక ఇలాంటి ప్రేమ, క్రీస్తు తత్వంతో మన మిత్రాసన ముందుకు సాగాలని మరి ఈనాడు ఈ సమయమున మన పూజ్యులైనటువంటి మన ప్రియతమ తండ్రి గారు ఉరుముల బాల గారికి 100 ఏళ్ళుగా ఇలాంటి కాపరిగా, మేపరిగా
తన యొక్క దేవుడిచ్చినటువంటి ప్రజలకు సేవలు అందించి ఆయన వర్ధిల్లాలని మనం అందరం ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సర్వదేవో భవతి. థ్యాంక్ యూ ఫాదర్. Your Excellencies, Most Honorable Udumala and Sergeant Prakash, dear clergy and religious and the faithful, as I was coming into the Bishop's House campus, Nayapeda campus, I saw a flexi with a words, ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్మరింతును బాలయ్యా. లాస్ట్ రోజు వచ్చినా నేను మాట చేసిన ఉడుములా 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 బాలయ్యా. అందరూ వచ్చి పడదామా? నా స్థాయి మీరు రాలేదు ఇంకా. యువర్ ఎక్సలెన్సీ బాల తండ్రి గారు, we relish good times and also sweet memories, and also we have experienced the quantum of solace during your 18 months of period, and we are all grateful to you for understanding the priest, especially the diocesan priest. Under your guidance, your Lord, my Lord, we did our best and showed to others how best common clergy and the religious can do the support and the encouragement given to you. Please clap. Especially it was shown at the time of consecration, episcopal ordination. If it was not you, if it was somebody else, the things or the program would have been different. But because of your presence and support, we have performed very well, and especially the episcopal ordination. One of the priests from Yeluru asked me in Nalgonda, what man you wanted to take Bishop Bala if Nuncio sends you, what is the matter? He said, asked me. Yes, we are ready to receive him as the Bishop of Khammam, and if Nuncio had sent him, because we loved him, we respected him, he has understood the needs of the priests of the Khammam diocese. And Your Excellency, your financial support extended for renovation of presbyteries and the construction of the new church was a pleasing aspect to all of us, and you have healed the wounds of the priests, and we are happy for that. My Lord, as the Diocesan Director of CDP, after this appointment I went to Ayavargudam. One fellow was shouting, Father Stepa, CDP Director, CPI Director, CPI Director. Deep with the CPI Director, I told Father, let him stop that matter, CDP and we are happy that your Lordship has promoted two of our priests to teach in the major seminary. Father Kiran, you are sent him to major seminary Ponavali, and you are sending Father K. Prakash as a confessor of the major seminary. Please give him a big clap. God's presence is felt not only in the celestial heavens but also within the sanctuary of a thankful heart. Good afternoon, Your Lordship, Most Reverend Bishop Udumala Bala, the Bishop of Warangal, and Most Reverend Sagli Prakash, the Bishop of Khammam Diocese. Dear clergy and all the religious, those who are gathered here, I wish you a warm good afternoon to you all. First of all, we thank the Almighty for His plan in bringing JNJ sisters to the Diocese of Khammam. I would like to extend our gratitude on behalf of our congregation, Sister Indama and Council, and our Provincial Superior, Sister Mukta and Council, and Sister Regina, Margaret and myself, the JNJ community Karanagiri, for inviting us into the Diocese of Khammam. Special thanks to you, Lordship, for renovating the building and making our stay more comfortable and meeting all our needs.
Your love, support, and encouragement made us to do our mission in a better way. All this shows your love for your sisters under your care. గౌరవనీయులు ఖమ్మం పీఠాధిపతులు మరి డాక్టర్ శ్రీ 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 సతీ ప్రకాష్ తండ్రి గారికి, వరంగల్ పీఠాధిపతులు ఉడుమల బాల తండ్రి గారికి, మన ఖమ్మం శ్రీ సభ తరఫున జరిగేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతూ మీ ముందు ఈ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి అక్షర సుమాంజలి వారికి అర్పించబోతున్నాం. దానికి ముందుగా కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రుడు. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రుడు. ఎప్పుడో ఎక్కడో పుడతారు, ఆ గురువులు మీరే మాస్టారు, ఆ గురువులు మీరే మా బిషప్ తండ్రి గారు. మహాఘన శ్రీ 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 ఉడవల బాల ఖమ్మం పీఠ అపోస్తలిక పాలనాధికారి గారికి ప్రేమపూర్వక అభినందన సన్మాన పత్రము. ప్రేమ సమస్తమును జయించును, ప్రేమ సమస్తమును జయించును. ఖమ్మం పీఠ అపోస్తలిక పాలనాధికారి మహాపూజ్య శ్రీ 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 ఉడుమల బాల తండ్రి గారికి తమ ఆత్మీయ బిడ్డలు, ఖమ్మం నేత్రాసన గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు మరియు విశ్వాసులు ప్రేమామయ వినయ మనస్కులై అందించు మా కృతజ్ఞత అంజలి. ఘన తండ్రి గారా, మా ఖమ్మం పీఠ కాపరిగా సుదీర్ఘకాలం పనిచేసిన మహాపూజ్య శ్రీ 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 మైపల్ పాల్ గారి పదవీ విరమణ తదనంతరం అప్పటికే తమరు వరంగల్ పీఠ కాపరిగా సేవలందిస్తున్న మిమ్ములను మీలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానమును గ్రహించి ఖమ్మం పీఠ గురించి అప్పటికే సమగ్రమైన అవగాహన కలిగిన మీకు కథోలిక జగద్గురువులు శ్రీ 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 ఫ్రాన్సిస్ పోప్ గారు 10/9/2022 ఖమ్మం పీఠానికి అపోస్తలిక పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టుట మాకెంతో ఆనందదాయకం. ఓ సద్గుణశీలి, ఆధ్యాత్మిక బలశాలి, తమరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు ఉమ్మడి మేత్రాశ్రమంలో గురువుగా అభిషేకించబడి తమరి సువార్త ప్రస్థానం 1980 సంవత్సరంలో ప్రొద్దుటూరు విచారణ గురువుగా ప్రారంభమై తరువాత రావినూతల, చెరువు మాధవరం తదితర విచారణలలో 1986 వరకు అనేక గ్రామాలలో తమరు విచారణ గురువర్యులుగా అందించిన బోధనలు, చేసిన సేవలు సదా చిరస్మరణీయములు. ఓ మా కాపరి, ఆ ప్రభు మేపరి, మీరు అందించిన ఆ సువార్త పరిమళాలు ఇంకా మేము మా హృదయాల్లో మరొక ముందే దేవుని రెండవ రాకడ వలె తమరు మా ఖమ్మం పీఠమునకు అపోస్తలిక పాలనాధికారిగా బిషప్ హోదాలో రావడం నిజంగా మా ఖమ్మం కథోలిక బిడ్డలు ఎంతో అదృష్టవంతులు. తండ్రి గారా, తమరు ఖమ్మం నేత్రాసనంలో అపోస్తలిక పాలనాధికారిగా పనిచేసింది 18 మాసాలైనా దేవుని సువార్తను ఒక ఉద్యమంలా చేపట్టి ప్రతి విచారణను సుడిగాలి పర్యటన చేసి గురువులను, విశ్వాసులను ఐకమత్యంతో నడిపించి మా అవసరాలను గమనించి తదనుగుణంగా వాటికి పరిష్కారం అందించిన తమరి చతురతకు మీకివే మా వందనములు. ఓ స్నేహశీలి, ఆ ప్రభుని అపార ప్రేమ ప్రాభవములతో
ఎంతోమంది గురువులను కన్యాశ్రీలను ప్రేమతో చేరదీసి ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్కువ సమయంలో పరిష్కారం చూపి అనేక ఆధ్యాత్మిక నిర్మాణాత్మక పనులకు శ్రీకారం చుట్టిన దీక్షాలు వీరు. అదే సమయంలో అనేక విచారణలను సందర్శించి వీలైనంత సమయాన్ని కేటాయించి ఆయా గురువులు విశ్వాసులతో చర్చించి వారి ఆనందంలో పాలుపంచుకున్న విధానం, నేత్రాసన స్థాయిలో ఉన్న అనేక సమస్యలను సైతం అక్కడ ఉన్న కాలేజ్ ఆఫ్ కన్సల్టెంట్స్ డీన్స్తో సమావేశమై తమ విలువైన సమయాన్ని వెచ్చించి నేత్రాసనంలోని అనేక సమస్యల పట్ల మీరు చూపిన చొరవ మరువలేదు. ఓ మా కాపరి, తమ మంచి కాపరిగా ఈ నేత్రాసనంలో గాయపడిన ఎన్నో గొర్రెలను ప్రేమతో చేరదీసి సవరించి సరిచేసి వారి గురుత్వాన్ని, దాని ఔన్నత్యాన్ని 10 కాలాల పాటు పదిలంగా ఉండులాగున ప్రేమహస్తంతో ప్రబోధించి దీవించిన జ్ఞానతండ్రి మీరు. ఓ భక్తి బాంధవ, తమరు అపోస్తలిక పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఖమ్మం శ్రీసభలో చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆరంభమైంది. పదునైన మేధస్సుతో, నిర్మలమైన మనస్సుతో, తమరి చిరునవ్వే ఆభరణంగా ఎంతోమంది గురువులు, కన్యాశ్రీలు, విశ్వాసుల భాగస్వామ్యంతో నూతన కాపరి యొక్క అభిషేక మహోత్సవాన్ని అతి మనోహరంగా, అత్యంత వైభవంగా, ఆధ్యాత్మికంగా జరిపించడానికి ఢిల్లీ నుండి పోపు గారి దూత, మున్సిపల్ గారి కార్యదర్శి గారు, మహాపూజ్య శ్రీ 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 పూల అంతోని కార్డినల్, హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు మరియు ఎంతోమంది బిషప్స్, ఫాదర్స్, సిస్టర్స్, వేలాది మంది విశ్వాసులు, దేశ నలుమూలల నుండి ఇచ్చేసిన వారందరి సమక్షంలో యావత్ కథోలిక సమాజం 2 తెలుగు రాష్ట్రాలు నింపులపోయే విధంగా ఖమ్మం పీఠాన్ని చూసి అందరూ అభినందించేటట్లు 9/4/2024న ఉగాది పర్వదినం రోజున మహాపూజ్య శ్రీ 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 డాక్టర్ సగిలి ప్రకాష్ బిషప్ తండ్రి గారి అభిషేక మహోత్సవాన్ని నభూతో నా భవిష్యత్ అన్న చందంగా జరిపించిన తమరి నాయకత్వ పట్టణకు ఇవే నిదర్శనం. తదుపరి తమరు ఖమ్మం నూతన పీఠాధిపతులకు ఖమ్మం కథోలిక పీఠం బాధ్యతలను ప్రేమతో అప్పగించిన తమరి వినయాన్వితమైన సుగుణం మరువలేదు. కడన ఓ మా కాపరి, ఒక ఆలోచన ఒకరి జీవితాన్ని మార్చినట్లు మీ అద్భుతమైన ఆలోచనకరములైన ఆత్మీయ ఆలోచనలే ఖమ్మం పీఠాన్ని అన్ని రంగాలలో సమన్వయంతో ముందుకు నడిపించిన మీరు నేడు మా ఖమ్మం పీఠం నుండి అపోస్తలిక పాలనాధికారిగా వీడ్కోలు పొందు మీరు మా హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని ఖమ్మం పీఠం సాక్షిగా తెలియజేస్తున్నాను. ఖమ్మం పీఠంతో తమకున్న ప్రేమానుబంధం ఇది ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది. నేడు మీరు పొందునది సాంకేతికపరమైన విరామమే తప్ప సెలవు కాదు. మీ కాపరి జ్ఞానం, అనుభవాలు మా నూతన కాపరి డాక్టర్ సగిలి ప్రకాష్ ఏడవ వారికి నిత్యం తోడ్పడాలని ఆశిస్తున్నాను. రానున్న రోజుల్లో ఆ దేవాది దేవుడు మీకు మంచి ఆరోగ్యమును, దీర్ఘాయుష్యం అనుగ్రహించి వరంగల్ పీఠంలో మరెన్నో సేవలు చేస్తూ సదా ప్రభు సేవలో ధరించాలని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలతో మహాపూజ్య శ్రీ 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 డాక్టర్ సగిలి ప్రకాష్ గారు, ఖమ్మం పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలు, మఠవాసులు, ఉపదేశులు, విశ్వాసులు, ఖమ్మం పీఠం ఈ యొక్క మరి ఇచ్చేటువంటి యొక్క సన్మాన పత్రాన్ని గౌరవ తండ్రి గారు, ప్రకాష్ తండ్రి గారు, మరి మన ఉడవల తండ్రి గారికి అందజేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను.